పెద్ద సైంటిస్ట్ అయి నాసాలో వర్క్ చేయాల్సిన ఈ నసమోహన్ దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చుని బూతులు దులుపుకుంటా. బా బ్రెయిన్ లేని తిరిగి బా బ్యాండేజ్లు వేస్తున్నావు. న్యూ ఇన్వెన్షన్స్ విత్ ఓల్డ్ ప్రాపర్టీస్. నువ్వు మీ అక్క రిమోట్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. కావాల్సినప్పుడు కనపడక ఎలకల ఇల్లంతా ఎతకాల్సి వస్తుంది. హలో, మేమే కాదు నువ్వు కూడా మొబైల్ అనుకుని రిమోట్ తీసుకుని వెళ్ళి బాత్రూమ్ లో వదిలేసి వచ్చావు. అవునా? అందుకే పక్కన పడేసి నీ పాత మొబైల్లో కొత్త సిమ్ వేసి రిమోట్ కి అటాచ్ చేసి ఆ ప్లాస్టర్ తో స్టిక్ చేస్తా. రిమోట్ కనబడినప్పుడు రింగ్ ఇస్తా. ఎలా ఉంది మన ఇన్వెన్షన్? అబ్బా, అక్కని పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వెక్కడికో వెళ్ళిపోయేవాడి బా కదా. ప్రతి మ్యాన్ సక్సెస్ వెనక ఒక షీ ఉంటదంట, కానీ నా వెనక ఈ సీబర్ కట్టమోహన్ ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండిపోయాను. మరి సొల్యూషన్ ఏంటి బా? సొల్యూషన్ ఏంటంటే మనకి సక్సెస్ రావట్లేదంటే మన వెనకున్న షీని లెఫ్ట్ లెగ్ తో ఫాస్ట్ తన్ని కొత్త షీని తెచ్చుకోవడమే. నేనున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నారు, లేదంటే చెప్పట్టుకుని ఈదుల్లో తిరిగేవారు. మన ఇన్వెన్షన్ కి దీనికి ఈగో వచ్చినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. అయినా నేను గొప్ప అవుతుంటే ఎందుకే నీకు అంత కడుపుమంట? సీ దిస్ సో నైస్. నైస్ మాత్రం మయోనీస్ లేస్ ప్యాకెట్ లో ఉన్నట్లు ఆ బర్రెలో గాలి ఎక్కువ గుజ్జు తక్కువ. యా 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 10 రూపాయలు బ్యాటరీ వేస్తే పనిచేసే రిమోట్ కి సెల్ తగిలించి సిమ్ వేసావు. దీనికి రీఛార్జ్ ఎవరు చేపిస్తాడు? నీ బాబా. ఇన్వెన్షన్ లో పడి ఎకనామీ మర్చిపోయావా? నువ్వు ఎక్కడికి వెళ్ళకు బా, ఇక్కడే ఉండు. లేదంటే నీ ఇన్వెన్షన్స్ తో ఇన్వెస్టర్స్ కంపెనీకి పెద్ద పెద్ద బొక్కలు అడిపోతాయి. అక్కే కరెక్ట్. ప్లాన్ ఫ్లాప్ అవగానే పార్టీ మార్చేసావా ప్లాట్ఫామ్? సైంటిస్ట్ చచ్చిపోయి యారా బిల్డప్ బాబ్జీ చెప్పు. బా ఫంక్షన్ మర్చిపోద్దు, ఫ్యామిలీ మొత్తాన్ని బండ్లు వేసుకొచ్చాయి. ఫ్యామిలీ మొత్తాన్ని బండ్లు వేసుకుని తిరుగుతున్నాను. పెర్ఫార్మెన్స్ లేకపోయినా పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్లే, ఇంతకీ ఎప్పుడు ఫంక్షన్? ఎప్పుడేంటి బావా? రేపే. తెలుసు కదా మన ఏర్పాట్లు ఎలా ఉంటాయో. భోజనాలు పెడితే ఎక్కడ వాళ్ళు అక్కడ పడకలేసేయాల్సిందే. అయితే బొంతలట్టుకు వచ్చేస్తాం, భోజనాలు చేసేసి అక్కడ ఎటకారం ఎక్కువ బావకి. నీ బిల్డప్ల కన్నా ఎక్కువేం కాదులేరా. ఫ్లోలో ఉన్నావు, ఫోన్లో ఎందుకులే, ఎదురెదురుగా వేసేసుకుందాం పంచులు. వచ్చాయి. ఎదురు పడితే పంచులు ఉండవు, పంచర్లే. అలాగే అలాగే ఉంటాను బా. అలాగే బా. ఎదుటోడిని ఎదవని చేస్తే ఎంత ఆనందో కదా బా నీకు. లేదంటే అడిచి బిల్డప్లకి మనం ఎదవలం అయిపోతాం. ఇవ్వచ్చు. ఏంటి ఇప్పుడు ఆ బిల్డప్ ఫ్యామిలీ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాలా? వెళ్ళాలి రేపే. వాళ్ళ ఇంటికి గానీ ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ కి వెళ్ళినట్టు ఉండదు. జ్యువెలరీ షాపులన్నీ కలిసి యాడ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఓవర్ బిల్డప్. వాళ్ళు ఒంటి నిండా వేసుకునే నగలు కిలోలు కిలోలు, వాళ్ళు కట్టుకునే చీరలు లక్షల లక్షలు, వాళ్ళు ఇచ్చే బిల్డప్లు అసలు భరించలేం. వాళ్ళ మధ్యన మనం నుంచుంటే అన్నదాన సత్రం ముందర అడుగు తిని వాళ్ళ ఉంటారు. నేను కాదు మీరు. అంతేగాని పెళ్ళాలి 10 మందిలో పరువుగా నిలబెట్టరు. నువ్వే కదా లాస్ట్ ఎపిసోడ్ లో నీ ల్యాండ్ అమ్మేసి అన్ని కొనేస్తారంటే ఏదో కోడి మొక్క వేసుకుని కోపం వెళ్ళిపోయావు. నీకు దండం పెడతా, ల్యాండ్ కూడా వదిలేరా బాబు. అయినా మనకి మాత్రం ఏం తక్కువ? మనకి బానే ఉన్నాయి కదా బంగారాలు, అవి వేసుకుని వెళ్దాం. మనం జస్ట్ బట్టలు బంగారాలే వేసుకొని వెళ్తాం, వాళ్ళు బట్టలే బంగారాలతో నేయించుకుంటారు. ఓ, అయితే మన గోల్డ్ వెయిట్ బాగా వీక్ అనమాట. ఏడు చేస్తే కోద్ది. ఎవరు యాడ్ చేస్తారు? మీరా? రండి కొండవెందుకు అరువు తెచ్చుకుంటే సరిపోద్ది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర ఒకసారి అటు చూడు. వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?